వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మావోయిస్టు కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసిన డీసీపీ రాజమహేంద్ర నాయక్. గాంధీ భవన్ పై బీజేపీ నేతల దాడి. కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపివేసిన బీజేపీ శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో వీఎన్ఆర్ టీం ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నరేందర్ రెడ్డి మిత్రులు, మండల ప్రముఖులు ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతంగా నిర్వహించారు. ఈ సమ్మేళన కార్యక్రమానికి గడ్డం చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతగా వహించగా, ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటున్న కొడిమ్యాల వాస్తవ్యులు డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి హాజరు కాగా, పలువురు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పోటీ అభ్యర్థి నరేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని ఉన్నత స్థాయిలో ఉంచడం కోసం ఎమ్మెల్సీగా గెలిచిన తదుపరి మన కొడిమ్యాలను దత్తత తీసుకొని చరిత్ర సృష్టించేలా తెలంగాణకే ఆనుముత్యంగా అభివృద్ధి చేస్తానన్నారు. ఇప్పుడే నా పక్క ఉన్న మన మిత్రుడే చెప్తున్నాడు, అన్న ఆల్ఫోర్స్లో సీట్లు అయిపోతున్నాయి, కానీ మన ఫీజు కంటే మిగతా స్కూల్లో ఫీజు లేకుండా ఇది చాలా మంది లేదు. అంటే మనం కన్సెషన్ ఎలా ఉంటుందంటే, నేను 2 లక్షలు పెట్టి 1,50,000 కన్సెషన్ చేయొచ్చు. నేను 2 లక్షలు ఫీజు పెట్టట్లేదు, నిజాయితీగా ఎంత అవసరం ఉందంటే ఫీజు పెడుతున్నాను. కాబట్టి ఒక విలువలతో ఒక పద్ధతిగా వెళ్తున్నాం కాబట్టి మనం ఆ రకంగా వెళ్తున్నాం. బట్ అయినా మరి ఇప్పుడే ప్రభాస్ మీడియా గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ రోజు నుంచి మన కొడిమ్యాల బిడ్డలు ఎవరు వచ్చినా అన్న 10% అన్నాడు. నేను డేస్ కాలర్స్ ఎవరు వచ్చినా 20% కన్సెషన్ ఇస్తానని మాట్లాడుతున్నాను. హాస్టల్ వాళ్ళు ఎవరు వచ్చినా 10% కన్సెషన్ ఇస్తారని చెప్పేసి ఖచ్చితంగా మాట ఇస్తున్నాను. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నాకు చెప్పినట్లయితే అది మలయాళంలో కావచ్చు, జగిత్యాలలో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు,
నేను మలయాళం స్కూల్ పెట్టినాక నాకు కొడిమ్యాల వాళ్ళు చాలా తారసపడుతున్నారు. మన సర్పంచ్ అన్న కూడా అప్పుడు ఉన్నప్పుడు చెప్పాడు, చాలా మటుకు చెప్తే నేను అన్ని పటాపట్గా ఏది నోడకుండా చేశాను. అంటే కొంచెం నన్ను సంప్రదించి మా వాళ్ళు అని ఇది పూర్వ నలుగురు చూడండి అంటే తప్పకుండా మనం చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అది చేస్తాను. అంతేకాదు ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఇదే రోడ్డు మీద లేదు, కొంచెం లోపల రావాలి. ఇలాంటప్పుడు మనం కొడిమ్యాలలో ఒక మంచి లేదా యూనివర్సిటీ టైప్లో ఒక విద్యా సంస్థ, ఒక ఫ్యాక్టరీ ఏదైనా కూడా మనం ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, దీనికి ఖచ్చితంగా ఆ గ్లో అనేది కొడిమ్యాలకు వస్తున్నది. కొడిమ్యాల వాసులు నిజానికి చాలా మంచి వాళ్ళు. అంటే ఇక్కడ మోసం చేయడము, కుట్రలు కుతంత్రాలు ఏమి కూడా లేవు. చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడ పెరిగిన వాడిని కదా చెప్తున్నాను. కొడిమ్యాల బిడ్డలు అందరూ కూడా నిజాయితీ గల వాళ్ళని చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా నేను ఎదుగుతాను. కొడిమ్యాలకి ఖచ్చితంగా మీరు ఊహించినంతగా, ఎందుకంటే నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఒక మామూలు మనిషి వల్ల 54 విద్యా సంస్థలకు 5,000 మందికి ఉపాధిని కల్పిస్తూ కరీంనగర్లోనే కాకుండా తెలంగాణలోనే ఏ జిల్లాలో అడిగినా ఎస్ ఆల్మోస్ట్ మాకు తెలుసు నాణ్యమైన విద్యకు మారుపేరు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నా రాజకీయ జీవితంలో కొడిమ్యాలను దత్తత తీసుకొని మీరు ఊహించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ కొడిమ్యాలు చేస్తారని వేదిక పైన అందరి పెద్దలకు నేను ఈ రకంగా మీకు చెప్తున్నాను. ఇవాళ వేదిక పైన 3 పార్టీల వాళ్ళు కలిశారు అంటే ఏపీ సీఎం చంద్రబాబు జననాయకుడు కేంద్రాన్ని నేడు ప్రారంభించారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించి ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ సమస్యలు పరిష్కరించి ఆన్లైన్లోనే పొందుపరిచేలా చర్యలు తీసుకున్నానన్నారు. విలేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఎంటర్ చేయాలి రాము? ఇదమ్మా నువ్వు మళ్ళా చెప్పు. ఇప్పుడు వార్డ్స్, ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, అడ్రస్ వచ్చిందనుకోండి, బ్యాక్ ఆఫీస్లో మొత్తం లింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా రీకన్సిలేషన్ అయిపోతుంది కదా, మళ్ళీ యాడ్ చేసే పనిలే కదా. కొత్త కాంటాక్ట్ కాబట్టి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్లో యాడ్ చేయాలి సార్. రిపీటెడ్ విజిటర్ ఉంటే అవసరం లేదు. Second point, voter. No, what I am asking, once voter list you are taking, or you are taking different database. మీరు దరఖాస్తు నెంబరు ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విలేజ్ పేరు పెట్టారు, పలాని మండలం, పలాని పంచాయతీ, పలాని వ్యక్తి. వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత నీ దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ ఇంట్లో అతను ఫిక్స్ అయిపోయే పరిస్థితి రావాలి. అది ప్రాబ్లం ఏంటి మీకు? ప్రాబ్లం ఏం లేదు సార్, ఇందులో ఓటర్ లిస్ట్ కూడా ఉంది. ఓటర్ లిస్ట్లో సర్చింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాము. సో ఫర్ నౌ టైం బీయింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇనిషియల్ లెటర్స్తోనే సర్చ్ అయితే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో జస్ట్ బిగిన్ చేశాం కాబట్టి ఫర్ నౌ మీరు కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేయడం అని చెప్పాము. బట్ నా పేరు విలేజ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. పేరు ఇనిషియల్ లెటర్స్ అది ఫ్యూచర్లో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ మీరు అన్న డీటెయిల్స్ సార్ ఆటోమేటిక్ ఫిల్అప్ అవుతుంది. ఫిల్అప్ ఆటోమేటిక్గా వచ్చేట్టుగా చూస్తే సరిపోతుంది. ఇది వర్క్ ఇట్ అవుట్ లెటర్స్ నాకు అంటే గవర్నమెంట్ డేటాలో వీఆర్ ఫిక్సింగ్ ఆధార్ అండ్ దెన్ హౌస్ విత్ జీపీఎస్, నాట్ హౌస్ నెంబర్, విత్ జీపీఎస్ ఆల్సో. సో దట్ దాన్ని బేస్ చేసుకొని ఆ ఇల్లు, అడ్రస్, నెంబరు, ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ ఆటోమేటిక్. ఈవెన్ బై హ్యావింగ్ ద డేటా ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ కూడా వచ్చేస్తుంది ఫ్యూచర్లో. ల్యాండ్ ప్రొఫైల్, లేకపోతే హెల్త్ ప్రొఫైల్, లేకపోతే హాస్పిటల్, అన్ని ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ లింక్ పెట్టేస్తున్నాం. వాడు వృత్తి, ఎవ్రీథింగ్ అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఓవరాల్గా మనకు ఆ ఫ్యామిలీ యొక్క ప్రొఫైల్ మన దగ్గర ఉంటే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ, దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇక్కడికి మీకు వచ్చినప్పుడు అది ఆ డేటా మీ దగ్గర లేదు కాబట్టి పార్టీ డేటా మీ దగ్గర ఉంది. పార్టీ డేటా అడ్రస్లో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ఇది ఫిలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోవాలి అంటాను నేను. కరెక్ట్ సార్, అయిపోతుంది. మార్నింగ్ మీరు చెప్పారు కదా, యా, అప్పుడే నాకు ఈజీ అవుతుంది. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ గవర్నమెంట్, వన్ ఈజ్ పార్టీ, వన్ ఈజ్ ఎమ్మెల్యే. ఇది ఎమ్మెల్యే ఆఫీస్. పార్టీ ఆఫీస్ ప్యారల్గా పార్టీకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దెన్ ఐ విల్ ఇంటిగ్రేట్ ఇన్ మై పార్టీ ఓవరాల్ కుప్పం.
ఈ పక్క నేను ఆర్టీ చేస్తే పోతే గవర్నమెంట్లో ఇంటిగ్రేట్ అయిపోవాలి. దట్ ఈస్ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్. అది కొంచెం దాన్ని వీలో పెట్టుకొచ్చేయండి. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసే ముందు బీజేపీ నేత రమేష్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ప్రియాంక గాంధీపై సామాజిక దాడి చేసిన రమేష్ బిదురుపై చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన మీ నేతలను వదిలేసి బీజేపీ ఆఫీస్పై దాడి జరిగిందని వారిని అరెస్ట్ చేయాలని అంటున్నారు. మీకు చేతనైతే రమేష్ను అరెస్ట్ చేయండి అని సవాల్ విసిరారు. ప్రియాంక గాంధీ గారిపై సామాజిక దాడి చేస్తున్న ఆ రమేష్ బిదూర్ అంటోని పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. వారిని చెప్పుతో కొట్టేది పక్కన పెట్టి ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇలా ఒక మహిళ పట్ల, మహిళా సమాజం పట్ల మీ ప్రజా ప్రతినిధులకు ఉన్న సోయి ఏందో ఆ రమేష్ని చూస్తే అర్థమవుతున్నది. నిజంగా మీరు మహిళా వ్యతిరేకులే కాదు, ఒక జుగుప్సాకరమైన నాయకులుగా మారిన పరిస్థితి ఆత్మపరిశీలన చేసుకోండి. మళ్ళా సన్నాయి నొక్కులు, మహిళల్ని కించపరిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. ఎలాంటి చర్యలు తీసుకుంది నీ పార్టీ? సస్పెండ్ చేసిందా, లేకపోతే మన క్రమశిక్ష చర్యల కొరకు ఇచ్చిందా అనేది అంటారు. మళ్ళీ పైగా ఈ పొంకనాలు, ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే మరి రమేష్ అంటూ అరెస్ట్ చేయండి. ఏ విధంగా అంటాడు? ఎట్లా అంటాడు? ఎవరి దన్ను చూసుకొని అంటాడు? మీరు ఇదేనా మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి మహిళల పట్ల మీకున్న అంకితభావం ఇదేనా? మహిళల పట్ల అనుసరిస్తున్న విధానం ఇదేనా? సిగ్గుండాలి కదా కనీసం. అంటే తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిక. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో 95కి చేరిన మరణాలు, గాయపడ్డ మరో 130 మంది. గంట వ్యవధిలోనే 6 సార్లు కంపించిన భూమి. కేటీఆర్ పై రఘునందన్ రావు ఫైర్. ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి. దొంగల వెంబడి వకీల్ రారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని తప్పులకు అందరినీ అరెస్ట్ చేశావు రఘునందన్ రావు. నన్ను రోడ్డు మీద ఆపి పట్టుకపోయి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కాలు చేతులు పట్టి గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు. ఆ రోజు పోలీసు వాళ్ళు మంచోళ్ళు ఎట్లా అయ్యి ఇవాళ నేను ఠానాకు రమ్మంటే నాకు వెనకాల 10 మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన. ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితివి. కేసు లొట్ట ఫీజు కేసే ఆయే. మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్? ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది. అంటే దాని అర్థమైంది
మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి, లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పోండ్రి. ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు, జైలుకు పోతే ఏమవుతుంది, జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా, యోగా బాగా చేస్తా, ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు, మా నాయనో దిక్కు, మా చెల్లో దిక్కు, మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతురు, జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా, గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు. పోయిరాండి, మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసిరాండ్రి. ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు, ఒక దిక్కేమో అవినీతి జరగలేదంటాడు, ఇంకొక దిక్కు మోడీకి, ఈడీకి, బోడీకి దేనికి భయపడ్డా అంటాడు. మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు? అవన్నా సల్జరం వచ్చినాడు వణికినట్టు వణుకుతుండు. కావాలంటే మా మనోహరాబాద్కి వెళ్ళి ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం. ముందైతే నువ్వు పోలీస్ స్టేషన్కి పోయి చూడు, పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు. దేశం మీద చర్చిస్తా, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న. నీ కడుపునొస్తే ఊరందరి కడుపునొయ్యాలి. నువ్వు 10 ఏళ్ళు నాసంటి ఎమ్మెల్యేలు. నేరాలను నియంత్రించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మందమర్రి సీఐ కె శశిధర్ రెడ్డి తెలిపారు. రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ, మంచిర్యాల ఏసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్, బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని అంగడి బజార్ ఏరియాలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మందమర్రి సీఐ కె శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల రక్షణ భద్రత పోలీసుల బాధ్యత అని, సమీపంలో ఎవరైనా కొత్త వ్యక్తులు నివాసం ఉన్నా సంచరించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్, కాస్పేట్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ చాలా నోటిఫికేషన్స్ ఇస్తా ఉన్నది. ఏ ఉద్యోగం కానీ మీకు చిన్న కొట్టాడు కానీ ఏ కేసు ఉన్నా కూడా లేకపోతే వాళ్ళ పాస్పోర్ట్ రాదు, నౌకరు రాదు, ఏది రాదు. కాబట్టి అర్థం చేసుకోండి. యువకులు కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర. మీ యొక్క సమయాన్ని అనవసరంగా ఇవి ఇప్పుడు అడిక్ట్ అవుతా ఉన్నారు చాలా మంది. మత్తు పానీయాలు కానీ డ్రగ్స్, గాంజాకు చాలా మంది పిల్లలు, పెద్దలు కూడా కొంచెం దృష్టి సారించాలి. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ అలవాట్లు ఏంది, మనుషులో ప్రవర్తన చేంజ్ వచ్చిందా అనేది చూసుకోవాలి. అట్లాంటి వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళని ఏం చేయాలి, మనం దృష్టి తీసుకొచ్చి వాళ్ళ డిఎడిక్షన్ సెంటర్ కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. లేకుంటే మన ఎవరు ఉండదు. ఇప్పుడు మెయిన్గా మనకు ఇబ్బంది పెట్టేది డ్రగ్స్, గాంజా. ఫస్ట్ ఏమవుతుంది, దోస్తాల మందాలు పడుతుంది. మందాలు పడేది అనేది ఏమిటి, మందు తాగేది ఈసారి అదావదంది ఎటుండో చూద్దామని చెప్పి అక్కడ పోతుంది. అక్కడ పోయిన తర్వాత ఏమైతుంది, అట్లనే అలవాటు అయిపోతుంది. ఒక్కొక్క స్టేజ్ ఎక్కడుతుంది, పైసలు లేకుండా ఇట్లా దొంగసాటుగా పైసలు తీసుకుపోవడం, లేదా బేరీసి అమ్మందిటి అనందిటి అయ్యందిటి పైసలు తీసుకుపోవడం, లేదా పండు పండు అమ్ముకున్నాడు, తాగాల చేయాలనే ఆలోచనకు వస్తుంది. తాగి ఏమవుతుంది, మెంటల్గా పిచ్చోలు అయిపోతారు, బక్క అయిపోతారు, శరీరం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఇంట్లోకి ఇబ్బంది, వానికి ఇబ్బంది, వచ్చేది ఏముండదు. కాబట్టి అనవసరంగా అట్లాంటి స్టేజ్ ఉన్న పిల్లలు కానీ అట్లాంటి అలవాటు చేంజ్ అయ్యే పిల్లలు కానీ మీరు తల్లిదండ్రులు సాధించాలి. అట్లనే యుక్త వయసులో వచ్చిన అమ్మాయిలు కూడా మనం చూసినట్టయితే చాలా కేసెస్ చదువుకునే అమ్మాయిలు కానీ వాళ్ళ అమ్మాయిలు కానీ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ లేకుంటే ఏమవుతుంది, అనవసరంగా ఎలోప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలోప్మెంట్ అయ్యి మీరు ఇక్కడికి పోయినా పెళ్లి చేసుకున్నామని తర్వాత వాళ్ళు బాధపడడం, మీరు బాధపడడం, ఇవన్నీ మీరు తల్లిదండ్రులు కనుక మీ పిల్లల్ని శ్రద్ధగా మీరు చూసినట్టు చేస్తే ఇట్లాంటి పరిస్థితులు అనేది రావు. కాబట్టి అందరూ కూడా మీరు ఇంతకుముందు ఎక్కడైనా వచ్చినా మీకు తెలుసు కాబట్టి కొంచెం ధ్యాస పెంచండి. ఇంకా కొత్త వ్యక్తులు మీ యొక్క కాలనీలలో కొత్త వ్యక్తులు సంచరించినా కూడా తెలియజేయండి. కిరాయికి వచ్చినా కూడా మీ ఇంట్లో ఎవరైనా కిరాయికి వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళు ఏందనేది కూడా మా గురించి మీరు తెలుసుకోండి. వాళ్ళ గురించి ఏమైనా సస్పిషియస్లే కనిపిస్తే, అనుమానాలు కనిపిస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్పీ గారు కానీ మీ యొక్క బ్లూ కోట్ కానిస్టేబుల్ కానీ 100 కానీ ఫోన్ చేసి చెప్పొచ్చు. మేము ఎల్లప్పుడూ దాన్ని మేము వెరిఫై చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. పట్టణంలో బుధవారం నిర్వహిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆపాలని ఆదివాసీ నాయక్ పోర్ట్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల తహసీల్దార్ సతీష్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో కనీసం గ్రామ సభలు సైతం నిర్వహించకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించడం సమంజసం కాదని తెలిపారు. వెంటనే ఆ కేటాయింపులను ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక్ పోర్ట్ సంఘం నాయకులు రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఖచ్చితంగా కూడా మన మన్నవరం పట్టణంలో ఏదైతే జీవో ఉన్నదో ఆ జీవో ప్రకారం, ఏజెన్సీ చట్టం ప్రకారం ఖచ్చితంగా మా యొక్క ఈ మన్నవరి గిరిజనుల 3 గ్రామాల గిరిజనులు ఊరు మందమరి, ఊరు రామకృష్ణపూర్, నాళ్లపూర్లో ఉన్నటువంటి గ్రామాలకు
గ్రామ ప్రజలకు మీరు డబుల్ బెడ్రూమ్ పంపిణీ 100% నిరుపేద గిరిజనులను గుర్తించి ఆదివాసులను గుర్తించి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వారికి ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం సార్. జై ఆదివాసీ, సేవా సంఘం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు మంజూరు చేయాలంటే ఇది మనకు టీం అనేది ఒకటి ఉంటుంది సార్. మీరు దీనికి టీం అనేది ఫాలో అప్ చేయాలి. ఇది మనకు గెజిట్ ప్రకారంగా మనకు 12 మందితో కానీ 15 మందితో కానీ ఒక టీము ఫాలో అప్ చేసింది. ఆ టీం ప్రకారంగా మనకు సర్పంచ్ కానీ ఇక్కడ సంబంధించిన ఎలక్షన్స్ లేవు కదా సార్. ఈ సర్పంచ్ అనేది దీనికి హెడ్ ఉంటుంది సార్. ఇది మనకి ఎలాంటివి లేకుండా మీరు ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఉన్నారు కదా సార్. మీరు దీనికి 3 గ్రామాల నుంచి ఉన్న టీం మాకు సంఘం తరపు నుంచి సార్. ఆ సంఘం తరపు నుంచి మమ్మల్ని అందరినీ పిలిచి ఎవరెవరికి ఇవ్వాలని చెప్పేసి దానికి నిరుపేదలు ఇవ్వాలని చెప్పి డిక్లరేషన్ మేము చేసిన తర్వాత సార్ మేము ఇద్దరం కలిసి చేసిన తర్వాత దీనికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా ఆదివాసులకు తప్పించి వేరే వాళ్ళకి ఇప్పుడు మాత్రం సార్ ఆదివాసులకు 100% ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి సార్. ఇది ఏజెన్సీ ప్రాంతం అనేది ఇప్పుడు రాలేదు సార్, కొత్తగా రాలేదు. 1950 జనవరి 5వ తారీఖున మనకు ఏజెన్సీ ప్రాంతం మొదలైంది. ఈ మందమారి కూడా ఏజెన్సీ ప్రాంతం సార్. త్వరలో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్. ఆ ఎలక్షన్లలో మేము అప్పుడు సర్పంచ్ అనే ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ సర్పంచ్ ఎలక్షన్లలో మేము సర్పంచ్ గారిని అడగడం జరుగుతుంది సార్. ఇప్పుడు మాకు పెద్దలు మీరే కాబట్టి మీరు దీనికి ఒక జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన పందిగోటి శారద కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులను అందజేశారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, స్టేషన్ గన్పూర్ ఏసీపీ భీమ్ శర్మ, ఎస్బీ ఏసీపీ పార్థసారథి, వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య ఈ సందర్భంగా తండ్రి పందికోటి చిన్నయ్య, అక్క శివరాత్రి శారద తన బిడ్డ ఎక్కడున్నా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ తన వృద్ధాప్యంలో ఒక్కసారైనా చూడాలని వేడుకున్నారు. ఎక్కడున్నా బిడ్డ ఇంటికి రావాలని ఇది తన చివరి కోరిక అని అన్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ పందిగోటి శారద జనజీవన స్రవంతిలో కలవాలని, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని కుటుంబ సభ్యులకు భరోసాగా నిలవాలన్నారు. కేసుల్ని ఎత్తివేసి ఉపాధి కల్పించే భరోసా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి సిఐ శ్రీనివాసరెడ్డి, లింగాల గన్పూర్ ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. దెబ్బ ఏది ఎవ్వరు చూడకుండా నేను సార్ దగ్గర తీసుకొని పోతా రా తల్లి, నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నేను సిద్ధంగా ఉంటా. నేను సార్లను వినడుకొని నిన్ను జైలు చేస్తా తల్లి, ఈ దండం పెడతా. నువ్వు ఎక్కడున్నారా నీ కొరకు చాలా రోజుల నుంచి ఏడుస్తున్నా. నాకు అందరు పోయిండ్రు, ఇక నాకు ఇంటి మాట చూద్దామంటే కూడా లేదు తల్లి. నువ్వు ఆడున్నా కానీ ఎంత నీ కష్టం ఉన్నా కానీ దాన్ని ఎగబడుకుని రా తల్లి, నువ్వు ఉండక అక్కడ. ఈ దండం పెట్టి చెప్తాను తల్లి, మళ్ళీ నేను అగుపడని నీకు. నన్ను చూడు, నువ్వు ఎక్కడున్నా కానీ రా. ఏ సాయమైనా చేస్తారట సార్లు, అందుకోసమే చెల్లె నువ్వు ఎక్కడున్నా రా. సార్లు నేను కొట్టకుండా తిట్టకుండా నేను తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడిస్తామా రా. అమ్మ చెప్పు, ఇంతమంది చెప్పు. చెల్లె దయచేసి చెప్తున్నా, నువ్వు అక్కడ ఉండి సాధించేది ఏం లేదు. ఇక్కడికి రాసింది అందరు సాయం చేస్తా అంటారు. ఎస్పీ సార్ వచ్చింది, సిఐ సార్, ఎస్ఐ సార్, ఇంకెవరు వచ్చింది, మా పోలీసులు ఇంటికి వచ్చి పోలీసులు ఇంటికి వచ్చి ఎక్కడున్నా రా నువ్వు. మనకు బియ్యం ఇచ్చిండ్రు, ఉప్పులు పప్పులు ఇచ్చిండ్రు, బట్టలు ఇచ్చిండ్రు, పనులు ఇచ్చిండ్రు, అన్నీ ఇచ్చిండ్రు. చెల్లె ఏ సాయం కావాలన్నా చేస్తా అన్నారు. నువ్వు కంపల్సరీ రా. నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఒక్కదాన్ని చూసుకోలేకపోతున్నా, ఆయనకు చేతనైతే లేదు. ఆయన గురించి అన్నారా, పిన్ని పిన్ని అంటుండ్రు నా పిల్లలు, పిన్నిని చూడాలంటుండ్రు.
నువ్వు బతుకున్నా చచ్చినట్టే అయిపోయింది మా బతుకు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ రావా, ఎక్కడున్నా రా. నువ్వు దయచేసి చెప్తున్నా శారద, నా కోసం, నా పిల్లల కోసం, నాన్న కోసం రా. నువ్వు ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మనం నెల్లూట్లలో పందిగొట్టి శారద గారి ఇంట్లో ఉన్నాము. పందిగొట్టి శారద గారు 1998లో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితురాలై యూజీ కార్డుకు వెళ్ళారు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్, తోబుట్టు వాళ్ళందరూ కూడా పోయారు. మా రామ్మ బిడ్డ ఇంటికి రా అని అడుగుతున్నారు. అయితే ఈ పండుగకి సంక్రాంతికి వాళ్ళకు ఎవరు చూస్తూ లేరు కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళకు కావాల్సిన పండుగకు కావాల్సిన బట్టలు, తర్వాత సామాగ్రి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గౌరవ డీజీపీ గారు మరియు మా కమిషనర్ శ్రీ అమర్కృష్ణ సార్ ఆదేశాల మేరకు వీళ్ళకు వచ్చి ఈరోజు మనం వాళ్ళకు కలుసుకొని వాళ్ళకు పందిగొట్టి శారద గారు ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ జనసేవంతులు కలవాలి, ఇక్కడికి రావాలి, వాళ్ళ మీద కేసులన్నీ కూడా ఎత్తేస్తాము. వాళ్ళు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ అక్కని కూడా చూసుకోవాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున ఈరోజు ఎస్బీ ఏసీపీ, మా ఏసీపీ స్టేషన్ గన్పూర్, శ్రీ రఘునాథ్పల్లి, ఎస్ఐ లింగాల గన్పూర్ ఆధ్వర్యంలో వాళ్ళకు మనం కావాల్సిన యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన పండుగకు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ముఖ్యంగా ఎవరైతే యూజీ కార్డులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము సెలవు చేస్తున్నాం. అందరూ కూడా రండి, ప్రజాస్వామ్యంలో కలవండి. అదనంగా మీరు లేకున్నా మేము మీ యొక్క రిలేటివ్స్ మేము చూసుకుంటున్నాం. మీరు వస్తే ఇంకా బాగా చూసుకోవచ్చు. మీ మీద ఉన్న రివార్డ్ అన్నీ కూడా మీకు ఇస్తాం. మీరు వచ్చి జనసేన కలిసి అందరితో పాటు కలిసి జీవించాలి, మీ పేరెంట్స్తో పాటు ఉండాలని చెప్పి మా యొక్క జనగామ పోలీస్ వారి ఆకాంక్ష. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.